కనుక ఏదంటే డబ్బులు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది, లేకపోతే మన కోరికలన్నీ తీరిపోతాయి అనే ఆశతో వస్తే నిజంగా ఆధ్యాత్మికత అంటే అర్థం కానంటే, నిజంగా ఆధ్యాత్మికత అంటే ఏమిటో అర్థమైతే ప్రాపంచిక కోరికలు ఏమీ కోరుకో. వీసమెత్తు ప్రాపంచిక కోరిక మనకు ఉన్నా మనము ఆధ్యాత్మికతలో లేనట్టే. ఎప్పటివరకు అలాంటి కోరికలు ఏమైనా ఉంటే ఈ రోజు నుంచి తీసిపారేయండి. చాలా మందికి ఆధ్యాత్మికత అర్థం కాకపోతే ధ్యానం వల్ల ప్రపంచాన్ని అన్నీ పొందుతారనుకుంటారు. ఇదే చాలామంది అభిప్రాయం. చాలామంది మాస్టర్స్ ఇట్లాగే మాయ చేస్తున్నారు. రావచ్చు, కానీ నువ్వు ప్రాపంచిక కోరిక ఏది కోరుకున్నా పరమాత్మ ఇచ్చే ఆనందం ముందు లవలేసమంతా. అవునా కాదు? ఈ సృష్టిని సృష్టించిన వాడు కానీ ఈ మాటకి తప్పట్లు చేత నీరసంగా ఉండి కొట్టలేకపోతున్నారు. ఫుడ్ బాగాలేదా, మొహమాటాన్ని అన్నారా, రేపు ఇంకొంచెం ట్రై చేస్తాను అన్నట్టు. అంటే ఈ సృష్టిని చూసే ఇంత మురిసిపోతున్నామే. ఇందులో డబ్బుంటే ఆ సుఖాలు, ఈ సుఖాలు, ఈ సుఖాలు చాలా చూస్తున్నాం మనం. అందులో యథవసరాలు వచ్చాక ప్రపంచంలో అన్నీ మన కళ్ళ ముందే ఉంటున్నాయి. పాపం అసలే ఉన్న సమస్యలతో ఏడుస్తుంటే కొత్త సమస్యలు వస్తాయి దానివల్ల. ఎందుకంటే అవి చూసిన దగ్గర నుంచి నాకు లేదు అని ఏడుపు ఒకటి. ఇది కొత్త ఏడుపు కదా. పక్కింటోళ్ళి, ఎదురింటోళ్ళి, ఊర్లో వాళ్ళు చూస్తేనే ఏడుపు వస్తుంది. మరి తెల్లో ఇంకా కొత్త రకాలు చూస్తే ఇంకా బాగా ఏడుపు పెరుగుతుంది. ఎవరికి? ప్రపంచంలో ఉన్నవాడికి. కానీ ఆధ్యాత్మికతలో ఉన్నవాడికి భగవంతుడు సృష్టించిన ఈ సృష్టి ఇంత అందంగా ఉంటే, ఆయన్ని చేరుకుంటే, ఆయన్ని తెలుసుకుంటే ఇంకెంత ఆనందం వస్తుందో అనే ఎరుక ఒక యోగికి మాత్రమే ఉంటుంది. అందుకే భోగం ఉన్న యోగాన్ని వదలరు. ఒక జనక మహారాజు లాంటి వాడు, ఆయనకి ఏం లోటు చెప్పండి, కానీ యోగం వదిలేడా? వదలలేదు. ప్రపంచంగా చక్రవర్తిగా ఉన్నాడు, యోగంలో కూడా ఆధ్యాత్మిక చక్రవర్తి ఆయన. లేకపోతే సుఖమహర్షి అలా ధ్యానం నేర్పాడు. మరి ఎంత గొప్పవాడు. మనం అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకునే అదగాదు. నాకు ఆధ్యాత్మికత వద్దు అని అనుకోవడమే మూర్ఖత్వం. ఆధ్యాత్మికతలో ఏముంది, కాషాయ బట్టలు కట్టుకుంటే అని అనుకోవడమే పరమ మూర్ఖత్వం. పోనీ ఆధ్యాత్మికకు వచ్చాక ఈ ప్రపంచాన్ని వదిలేసానండి అంటాం. నీకు ఆకలి వేస్తే డిగ్గి మన లోన ఒక గంట పడుతుంది. ఆకలి, అన్నం కావాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నువ్వు తాగే మంచినీళ్ళు, నువ్వు తినే పదార్థం నీ ప్రపంచం నుంచేగా. అంటే మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? ఒక యోగి జీవితం అంటే ప్రపంచాన్ని ఎంతగా ప్రేమిస్తున్నామో దానికి 100 రెట్లు 1,000,000 రెట్లు పరమాత్మని ప్రేమించాలి. అలా ప్రేమించిన వాడే ఎండలో జానమంట, వానలో జానమంట అంటాడు. అలాగా అంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము అంటే ఊరికే రాలేదండి. ఆయనకి నచ్చి, పరమాత్మకి మనం నచ్చి, ఈ మార్గంలో నేను ఎన్ని కష్టాలు పెట్టినా వీళ్ళు తట్టుకోగలరు,
ఎందుకంటే కష్టాలను తట్టుకోగలమో లేదో మనకు తెలియదు, మనకి సృష్టించిన వాడికి బాగా తెలుసు మనకి ఎంత కెపాసిటీ ఉందో. ఇప్పుడు మన అబ్బాయి బాగా చదువుకుంటున్నాడండి, ఎగ్జామ్స్ ముందు ఇంచుమించుగా కరెక్ట్గా చెప్పలేకపోయినా పాస్ అవుతాడు అని చెప్పగలం కదా. వాడి శ్రద్ధను బట్టి ఏ క్లాస్ వస్తుందో చెప్పచ్చు, ఎందుకంటే మనం కన్నాం కాబట్టి, ఆయన పెంచుతున్నాం కాబట్టి. మరి నిన్ను సృష్టించిన వాడికి నీ గురించి తెలియదా? నువ్వు మళ్ళీ అసలు కోరుకోవాలా? నీకు అన్నం పెట్టాలని మీ అమ్మకు తెలుసు కదా చిన్నప్పుడు. ఇప్పుడంటే నీకు నువ్వే వండుకుంటున్నా. బిడ్డలకి ఏం కావాలో తల్లికి తండ్రికి తెలిసినప్పుడు చూసేదంతా ఆయనే కదా, మళ్ళీ నువ్వు కొత్తగా కోరుకునేది. ఎంట్రన్స్ పరీక్షలోనే పాస్ అవ్వలేదు, ఎంబీబీఎస్ డాక్టర్ని అయిపోవాలంటే వస్తారు, రాదు కదా. ఆ తల్లిదండ్రులకు తెలిసి ఏదో సన్నాసి ఎంట్రన్సే పాస్ అవ్వట్లేదు, 35 మార్కులు రాలేదు, వీడికి ఎంబీబీఎస్ ఏంటి అని. అలాగా భూమి మీద మన పుణ్యం లేకుండా, మన సత్కర్మల ఫలితం లేకుండా మనం ఆధ్యాత్మంలో ఎదగగలమా? ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పరమాత్మ పెట్టిన ఎంట్రన్స్లు పాస్ అయిన వాళ్ళే ఇక్కడ కూర్చోగలరు. ఎందుకు అంటే ఆధ్యాత్మికత అంటే ఇది పరమాత్మ గురించి తెలుసుకునే జ్ఞానం అని 3 సంవత్సరాల నుంచి ఆ జూమ్లో మీకు క్లాసులు చెప్పి మీ మనసుని ప్రపంచకం శాశ్వతం కాదు, పరమాత్మే శాశ్వతం, సృష్టి శాశ్వతం కాదు, సృష్టికర్తే శాశ్వతం అని మీరు నిద్దట్లో కొట్టిలేదా అదే మాట చెప్తారు. ఎవడైనా కోరుకున్నా సరే ఆయన పెద్ద ఎదవకి చూడటం అలవాటు అయిపోతుంది. ఇంకా కొన్నాళ్ళకి మీకు ఆడేమన్నా ధ్యానం వల్ల సాధించానంటే పిచ్చర్ పైసా కోసం ఆశపడుతున్నాడు, మేము పరమాత్మ కోసం ఆశపడుతున్నాం. ఇప్పుడు బంగారం నగ చూసాడంటే కాదు, బంగారం గని తెలిసింది. నగల కొట్లో కొన్నే ఉంటాయి, అవునా కాదా? గనిలో ఎంత బంగారం. బుద్ధున్నవాడు గని దగ్గరికి వెళ్తాడా, బంగారం కొట్టు దగ్గరికి వెళ్తాడా? మరి మన ప్రయత్నం అది. ఇది అర్థమైతే ప్రాపంచికంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మన ప్రయత్నాన్ని మనం ఆపం. అందరికీ ఉంటాయండి కష్టాలు, చిన్నవో పెద్దవో ఏదో ఒకటి. 3 ఏళ్ళు పిల్లవాడిని అడగండి నీకేం కష్టం రా అంటే ఆడికి కష్టం చెప్తాడు. ఎందుకంటే ఆడి ఇంటికి వెళ్ళేటోటి వాళ్ళ అమ్మ ఆడికి చాక్లెట్ కొనిచ్చిందో లేదో, ఆడికి టిఫిన్ చేసిందో లేదో, సరి చూసుకోవడానికి ఇస్తుందో లేదో, టీవీ చూడిస్తుందో లేదో, ఆడికి ఎన్ని సమస్యలు ఉంటాయి. ఆడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆడి సమస్యలు ఆడికి. ఓ సామెత చెప్తారు, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని. అది సమస్య అనుకుంటే ప్రతి వాళ్ళ జీవితంలో బోర్డు ఉంటాయి. కానీ ఈ సమస్య అనేది నీ దృష్టిని బట్టి, అది పెద్దది చిన్నది అన్నది నీ మనస్తత్వాన్ని బట్టి, నీ దృష్టిని బట్టే ఉంటుంది సమస్య. బాగా చదువుకునేవాడికి పాస్ అవుతానని ధీమా ఉంటుంది. చదువుకోకుండా పరీక్ష ముందు పుస్తకం తీసేవాడికి ఎప్పుడు టెన్షన్, పాస్ అవుతానా లేదా, పాస్ అవుతానా. ఇలాంటి వాడు ఏం చేస్తాడు, ప్రతి గుడి చుట్టూరు తిరిగి కొబ్బరికాయ ఇంకా లేకపోతే ఏవేవో కొత్త రకాల ప్రసాదాలు ఆచరిస్తాడు. లంచానికి లొంగినవాడు మానవుడు కానీ భగవంతుడు కాదు. మనకు తెలియదు ఆ విషయం ప్రపంచంలో. కానీ ఇప్పుడు వచ్చాక అన్నీ తెలిసి నేను అనుభవిస్తున్నాను అన్న మాట అర్థమైపోయి ఆయనకి ముష్టి వేస్తున్నాను, ఇలాంటి అజ్ఞానంలో బతికేను, ఈ సృష్టి అంతా ఆయనదే, నేనెవరిది ఆయనకు ముష్టి వేయడానికి, ఆయనే నాకు బోర్డు ముష్టి వేస్తున్నాడు. మరి ముష్టే కదా. తెల్లారు లెగిస్తే ఆయన సృష్టించి ఇంట్లో ఆయనకి ఇవ్వడం ఎంత హాస్యాస్పదం. వచ్చిందా రాలేదా? లేకపోతే ఇంకా మొక్కులు మొక్కుకుంటారు కదా. నాకు ఇది వస్తే నీకు అది ఇస్తా, నీకు వచ్చేది నీకెందుకు ఇవ్వాలి, ఆయనే ఉంచుకోవచ్చు కదా.
నాకు 1,00,000 ఆపు వస్తే నీ 10,000 డిబ్బీలు వేస్తానంటే ఆయన అక్కడ తల కొట్టేసుకుంటాడు. వీడికి ఎప్పుడు పత్రికారు లాంటి గురువు దొరుకుతాడా, ఇది మొక్కలు పిచ్చి ఎప్పుడు వదులుతాడా, లేకపోతే నాకు 1,00,000 వస్తే నీ ఉండిలో 10,000 వేస్తా అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నామో. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడికి వచ్చే ఇవన్నీ తెలుసుకున్నాక మన మొక్కులు చంచుకుంటే మనకి ఇంత పిచ్చి వల్ల ఎలా ఉన్నామా, ఇంత అజ్ఞానంలో ఎలా ఉన్నామా అని మన మీద మనకి అసహ్యం ఇట్లా. అంటే అందరము ఆ మెట్టు ఎక్కువచ్చిన వాళ్ళమే. మొక్కేం, కొబ్బరికాయలు కొట్టాం, పొర్లు దండాలు పెట్టాం. మరి ఎన్ని చేస్తే కష్టాలు పోతాయని పోతాయని చెప్పడమే కానీ ప్రాపంచిక జీవితంలో ఎవ్వడు కూడా పాపాలు చెయ్యొద్దని చెప్పలేదు. అది చిత్రం. ఎవడైనా చెప్పాడా మాంసం మాను, హింస పెట్టకు, పాపం చెయ్యకు, అవే నీ ఫలితాలు మనకి ఎవడో చెప్పలా. ఆ గుడికి వెళ్తే పవరు, ఈ గుడికి వెళ్తే పవరు, శనికి అభిషేకం చేయి. మనమే పెద్ద శనిగాడం, మళ్ళీ శనిదేవుడికి అభిషేకం, మళ్ళీ ఆడికి అభిషేకం చేయి, ఈడికి అభిషేకం చేయి. తీర్థం కూడా పోస్ట్లో వస్తుంది, ఎవరుకోవాలా. ఇంకా ఆయన ఒక్కడే రాడు పోస్ట్లో, కొరియర్లోనిది అన్ని పోస్టులు వస్తాయి మనకి. ఎక్కడో గుడిలో పూజ చేస్తే కొరియర్లో పంపుతాడు పన్ను. అది దిక్కుబాలు. మన గంట తర్వాత పత్రికారు తాగొద్దు తినొద్దు అంటాడు. మరి ఇది ఎన్ని రోజులు ఉండిపోతుంది పోస్టులో? ఇలా పోస్టులో తీర్థాలు తెప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. పోస్టులో అత్యంతలు వస్తాయి, పోస్టులో ప్రసాదాలు వస్తాయి, పోస్టులో తీర్థాలు వస్తాయి. ఎంత అజ్ఞానంతో బతికాం. తిరిగి 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 తిప్పలు పడి 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 మన మీద కనికారం వచ్చి పరమాత్మకి మనం ఏం చేస్తాం, ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. ఏ గుడి ఖాళీగా ఉందా అని చూస్తాం, ఏ గుడికి వెళ్తే ఫలితం వస్తుందా అని చూస్తాం. ఇంకా ఆయనకి పాపం మన మీద జాలి వచ్చింది. ఈ పిచ్చదో అన్ని గుళ్ళు తిరుగుతాడు కానీ వాడిలో ఉన్న నన్ను చూడటం. ఆ ఏడుపు భరించలేక చూడు, మన పిల్లలు ఏడుస్తే 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 ఏదో ఒకటి కావాలని ఏడుస్తారు. తల్లిదండ్రులు ఏడ్చాక కొనిస్తారు, తప్పదురా ఎదవకని. ఆ పరమాత్మ కూడా మన మీద జాలిపడి పత్రికారు లాంటి గురువునిచ్చి ఈ ఎదవల పైరు తిరుగుతున్నారు, వాళ్ళకి వెళ్ళట్లేదు. అందులోకి కలియుగంలో కాషాయం గడ్డాలు ఉంటే చాలు వాళ్ళకి ఇస్తారు. కానీ నిజంగా కాషాయాలకి గడ్డాలకి ఏమీ తెలీదు అని పత్రికారు వచ్చాక మనకు అర్థమైంది. లేకపోతే భారతదేశంలో కాషాయం కట్టేసుకోవడం, గడ్డాలు పెంచుకోవడం, వీడు స్వామీజీ అని మనం ఆడి కాళ్ళ మీద పడిపోవడం, ఆడి కాళ్ళు కడిగి బరువు పెట్టేయడం. ఏ బరువు? కాళ్ళు నొప్పులేని బరువు కాదు, డబ్బులు బరువు. ఇన్ని చేసినా మన కష్టాలు పెరుగుతున్నాయా? లాస్ట్లో ఏమంటాడు, నువ్వు బరువు బాగా ఎట్లేదనో, లేకపోతే సరిగ్గా ప్రసాదం వండలేదనో, లేకపోతే వండేటప్పుడు నీ మనసు బాగోలేదనో, లేకపోతే మడిగా వండలేదనో, ఇలాంటి మాటలు చెప్తారు. ఎందుకంటే కారణం వాడికి తెలియదు కాబట్టి. కానీ పత్రికారు వచ్చాక ఏం చెప్పారు, సృష్టిలో ఏ దోషము లేదు, నీలోనే దోషం ఉంది. దోషం ఎవరిలో? మనలో ఉంది. మన ఆలోచనలో దోషం ఉంది, మన మాటలో దోషం, అన్నిటిలోని దోషం. ఎందుకంటే మనం ఎప్పుడు శరీరాన్ని మనసుని పట్టుకున్నాం, కానీ ఒక వ్యక్తిని చూస్తున్నాం. వీడు నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొడిగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, అందంగా ఉన్నాడా, బాగానే ఉంది. వాడి మనసుని ఎలా చూస్తున్నాం? వాడి మాటను బట్టి సౌమ్యంగా ఉంటారు. ఎవరికైనా హెల్పింగ్ నేచర్ నుండి సౌమ్యంగా మాట్లాడతాడు, మనసు అంత మంచిగా ఉంటాం. ఎవడైనా కఠినంగా మాట్లాడితే వీడు దుర్మార్గుడు రా బాబు, వీడి మనసు రాయి అంటాం. ఎవరు మన సమస్యకి పరిష్కారం చెప్తే బుద్ధి స్థితి వరకు చూస్తుంది. కానీ మూడు చూస్తున్నాం, కానీ దాని వెనక ఉన్న ఆత్మను చూడాల్సింది. అది ఎప్పటి వరకు ఒక మనిషి యొక్క భౌతిక రూపాన్ని, మనస్తత్వాన్ని, బుద్ధిని చూసేమే కానీ
వాడెవడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ముందు మనమెవరు, మనం ఎందుకు వచ్చాం? నేను ఆలోచించలేదు. గురువు వచ్చే చెప్పాడు, నువ్వెవరో ముందు తెలుసుకో. ఇక్కడ వచ్చింది ఊరందరిది ఒక దారి అయితే ఉలిపురి కొట్టి ఒక దారిది, అందరూ ఓడి చెప్తా పత్రికారికి కూడా చెప్తున్నాడు. ఇదే ఉలిపురి కొట్టుతాను. అందరూ దేవుడిని పైకి వెతుకున్నారు. పత్రికారు బయట ఏ దేవుడు లేడు, నీలోనే ఉన్నాడు ఆత్మ అనే దేవుడు అన్నాడు. మనం అప్పటి వరకు ఆత్మ అంటే దెయ్యం అనుకున్నాం. ఈయనేమంటున్నాడు, ఆత్మే పరబ్రహ్మం. ఒకసారి వెతుకుబడతాం, ఇదేంటి దెయ్యాలను చూసి పరబ్రహ్మం అంటాడు ఈయన. కానీ గమ్మున అడిగితే కొడతాడేమో అని భయం. ఎందుకు ఆయన కొడతాడు అంటే క్వశ్చన్లు అడగకుండా. క్వశ్చన్లు అడగడం మొదలెడితే చెప్పింది ఇది చాలు. అందుకే ఆయన ఛాన్సే ఇవ్వడం. ఏ క్వశ్చన్ అడగడానికి ఆయన ఛాన్స్ ఇవ్వడం. పొయ్యమని అడుగుతాడు. అంత తిట్టించుకోవడం మనకు అవసరమా, అంత కొట్టించుకోవడం అవసరమా అని సైలెంట్గా వింటాం అనమాట. వినడం మీద దృష్టి పెడతాం. అందుకే ఆయన రెండు పనులు చేసి టెక్నిక్ అనమాట. ఆయనకి అరుస్తాడు, కొడతాడు. చెప్పి తింటే పోలా. ఎందుకంటే నలుగురిలో అవమానంగా తిట్టించుకోవడం, కొట్టించుకోవడం. ఎండం మీద దృష్టి పెట్టాం. ఎండం మీద దృష్టి పెట్టాక ఈయన ఏదో వెరైటీగా చెప్తాడే, ఊరేళ్ళందరూ ఒకలాగా చెప్తే, ఊళ్ళో దేవుడిని జనాలు చూపిస్తుంటే, స్వామీజీలు చూపిస్తుంటే, మరి ఈయనేంటి ఆత్మే దైవం అంటున్నాడు? అక్కడ పడ్డాం ఆయన బుట్టలో. ఎందుకంటే వెరైటీ మాటలు కదా అవి వెరైటీ మాటలు. అప్పటి వరకు మనం వెళ్ళా. అప్పటి వరకు దైవం అంటే ఎక్కడెత్తాం. భీమవరంలో రాఘరావు గారి గుడిలో చిన్న సైజు పవర్ ఉంది, తిరుపతి వెంకటేశ్వర స్వామిలో పెద్ద సైజు పవర్ ఉంది. ఇక్కడ రోజు చూస్తున్నా అక్కడ పరిగెట్టేవాడు. పెద్ద పవర్ వస్తుందేమో. ఎక్కడైనా ఒకటే పవర్, రాఘరావు గారే రాజలక్ష్మి. అప్పుడు పత్రిసారి అన్నారు, పవర్ అంతా నీలో ఉంది, ఆ పవర్ వల్ల ఈ బొమ్మ కదులుతుంది, ముందు నీలో ఉన్న పవర్ని చూడు. అప్పుడేం చేస్తాం, బయట వెతకడం మానేసి ట్రై చేద్దాం. ఈ నోట్ అంటే ఎందుకు వస్తుందో, ఈయన ఉద్యోగానికి కూడా రాజీనామా ఇచ్చేసి పిల్లల్ని కూడా వదిలేసి మనకి పవర్ గురించి చెప్తున్నాడు కదా. అంటే కొంచెం ఆయన స్వార్థం లేదని మనకు అర్థమై ఏం చేస్తాం, కళ్ళు మూసుకుని వచ్చాము. అప్పుడే చేసామేంటి వాళ్ళకాడ. మళ్ళా అలాంటి ఇద్దరు అనుమానాలు మనకి ధ్యానం చేస్తే ఇడికే లాభాన్ని. ఇలా మొదలెట్టాక కళ్ళు తెరిచి చేసే ఏ ప్రయత్నంలోని దొరకని ఆనందం కళ్ళు మూసుకోగానే కొంచెం దొరికింది. అప్పటి వరకు నిద్రలో తప్పించి ఎప్పుడు కళ్ళు మూసుకుంటాం మనం. అవునా? నిద్రపోయినప్పుడు పాపం బాగా కళ్ళు మూస్తాం. కానీ పత్రికారు వచ్చాక చెప్పారు, నిద్రలో గాఢ నిద్రలో ఇప్పుడు కూడా కొంతమంది నిద్ర వస్తుందండి. అదో గోల. నా మాటలు జోలపాట్లా ఉన్నాయి, కొంచెం లగండి. ఆ నిద్రలో ఎరుక లేకుండా శరీరాన్ని మనసుని మర్చిపోయేవు. కానీ ఎరుకతో కళ్ళు ముయ్యి. ఎలా ముయ్యాలి? నీ శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? మరి ఉచ్ఛ్వాస నిశ్వాస అన్నారు. మరి వెళ్ళిన గాలి మళ్ళీ ఎందుకు బయటకు వస్తాం? ఇదేంటో తెలుసుకో. ఎక్కడికి వెళ్తుంది? ఇంకా ఆయన అక్కడి నుంచి మనకి నేను చెప్పిన విషయాలే కాదు, ఇంకా నువ్వు స్వాధ్యాయం చేస్తే ఇంకా నువ్వు ఎన్నో తెలుసుకుంటావు చెప్తాడు గురువు. కానీ అందరూ ఆచరిస్తారా అంటే వాడి గత జన్మ సంస్కారాన్ని బట్టి అది ఆచరణ ఉంటుంది అవతల వాడికి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా సరే నచ్చితేనే ఆ పని చేస్తాం, నచ్చకపోతే కొంతమంది భయం వల్ల చేస్తారు. అది భర్త భయమో, అత్తగారి భయమో, ఎవరి భయమో. ఈ రెండు ఏమీ లేకపోతే నచ్చపోతే చచ్చిన తెగం. అవునా? అంటే మరి పత్రికారు తిడతారు కొడతారు అన్న ధ్యానం ఎందుకు చేస్తాం? మనకు నచ్చింది.
ఈ ధ్యానం అనేది మొగుడు బలవంతం లేదు, పెళ్ళం బలవంతం లేదు, ఎవడ బలవంతం లేదు. ఎవడికి అడిగే నచ్చకపోతే ఒకరోజు 2 రోజుల్లో మొగమాటాన్ని చేస్తారు, కానీ ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి చెయ్యరు. అది నీకు లోనికి వెళ్ళడం మొదలుపెట్టిన దగ్గర నుంచి, ఆ శరీరం యొక్క స్థితిగతులు నీకు అర్థమవుతున్న దగ్గర నుంచి, గురువు మాటల యొక్క బోధ యొక్క అంతరార్థం నీకు అర్థం అయినప్పుడు మాత్రమే గురువు చెప్పిన ధ్యానం చేయబుద్ధి వస్తుంది. ఆత్మే పరమాత్మ అన్నాడు, ఆత్మే పరబ్రహ్మం అన్నాడు. ఎక్కడ వెతుకుతావు? నీలోనే సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మగా ఉన్నాడు. నీలో ఉన్న విత్తనాన్ని తెలుసుకుంటే సృష్టి అంతా మహావృక్షంలా నిండి ఉన్న పరమాత్మ అర్థమవుతాడు. ఇది నీకు ఈ మాటలు నచ్చుతున్నాయి అంటే గత జన్మలో ఖచ్చితంగా ధ్యానము జ్ఞానము అనే మెట్టు మనం ఎక్కే వచ్చాం. మనం ఆ మెట్టు ఎక్కి రాకపోతే పత్రిగారి మాటలు మనకు నచ్చేవి కావు. అంటే ఇక్కడికి వచ్చే ఎందుకు రాలేదంటే ప్రతి జన్మ మరుపు, ప్రతి జననం మళ్ళా మేలు కొలుపు. మరణము ఉంది ఈ ఆత్మకి, అంటే శరీరాన్ని వదిలితే మరణం అంటున్నాం, కొత్త శరీరాన్ని తెచ్చుకున్నప్పుడు జననం అంటున్నాం. అది ఏమైంది? ఈ ఆత్మ పాత శరీరంతో ఏం నేర్చుకోవాలో నేర్చుకున్నాక, ఆ నేర్చుకోవడం కూడా అక్కడ ప్లాన్ ప్రకారమే వచ్చింది, నేర్చుకుంది, అది అయిపోయింది. దానికి అక్కడ టైం ఎక్కడ కూడా మీకు 4 అయితే 5 అయితే టీ బ్రేక్ అయితే నేను కూర్చొని మైకట్టుకున్నా, మీరు కూర్చోడు, మీ టైం అంతే నాకు సార్. అలా మనం ఒప్పుకున్నాం ఆ శరీరంతో ఏమేమి నేర్చుకోవాలో, ఎన్నాళ్ళు ఉండాలో, ఆ శరీరానికి ఎక్స్పైరీ డేట్ ఏంటో కూడా అక్కడే నిర్ణయించుకుని వచ్చాం. అందుకేమైంది? వెళ్ళిపోయాం. ఈ బర్త్డేలు ఎక్స్పైరీ డేట్లు ఈ ఆధ్యాత్మంలోకి వచ్చాక అర్థమయ్యేది. అందుకే ఇప్పుడు మరణం అంటే కూడా భయం ఎంతమందికి ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. అయ్యి బాబోయ్, నీకుందమ్మా? చచ్చిపోతానంటే భయమా? పోనీ ఎన్ని సంవత్సరాలు ఏమంటావా ఆయుష్? 1000 ఏళ్ళు ఇస్తే వద్దంటావా? నువ్వు ఏడ్చినా ఏడిపోయినా వద్దన్నా కావాలని అది వచ్చేయలేదు. గురువులు ఎందుకు వస్తారు అంటే, నీ నీడ నీకు ఎలా సొంతమో నీ మృత్యువు కూడా నీ పక్కనే ఉంటుంది. ఎప్పుడు వచ్చి నిన్ను పట్టుకెళ్తుందో తెలియదు. కానీ ఆ చనిపోయేలోగా నువ్వు ఎంత నేర్చుకోవాలో అంతే నేర్చుకోవాలి. మనం ఏమనుకుంటా ఉంటే వీళ్ళ మారేద్దామా, ఎవడి అప్పచెప్దామా, కొడుకులకు వేరే చేసి బొచ్చులు, స్టీల్ బొచ్చులు, ఇత్తడి ముక్కలు అప్పచెప్దామా అనుకుంటాం. అది కాదు. మరణం వచ్చేటోడికి వీలునామాలు రాయడం కాదు. ఈలోగా ఒక్కసారైనా శ్వాస మీద ధ్యాస పెడితే మరు జన్మలో దీనికి అనుకూలమైన జన్మ వస్తుంది. మరణం లేదని అనుకుంటాడు ప్రతి మానవుడు. విచిత్రం ఏంటి అంటే, ప్రాపంచిక జీవితంలో పక్కోడు సచ్చాడు కానీ నేను చావను అనుకుంటాడు. అందుకే పలకరింపుకి వెళ్ళి వస్తాడు, వీడు చావుడేమో అని. పాప వీడి చావడం ఉండదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఈవేళ ఆడు రేపు నేను అనుకుంటాడు. ఆధ్యాత్మిక జీవితం ఏంటి అంటే ప్రతిదీ ముందుగా ఎరుకలోకి వస్తుంది. ఇప్పుడు మరణం అంటే ఎందుకు భయం లేదు? నేను భయపడి చేసేది ఏం లేదు, రావాల్సిన టైంకి వస్తుంది. ఈలోగా నేను ఎంత సాధన చేయాలి, ఎంత జ్ఞానం పెంచుకోవాలి. చూడండి, మనం స్కూల్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు టైం అయిపోతుందంటే చాలా స్పీడ్గా రాస్తాం. మనకి వార్నింగ్ బెల్ వస్తాయి, ఇంకా 3 hours అవుతుంది, 4 hours వస్తున్నాయి, పేపర్ ఇచ్చేయాలి అన్నప్పుడు అంత స్పీడ్గా ఇంకొక వస్తేనా పేపర్ లాక్ కొట్టినా సరే ఉండండి సార్ ఇంకొంచెం అంటారు. చిన్నతనం గుర్తు చేసుకోండి. అందరూ పరీక్షల్లో అందరికీ అనుభవం. ఇంకా రాసేయాలి, ఏదో 1-2 క్వశ్చన్ రాసేయాలి, 1 పాయింట్కి 1 మార్క్ అయినా వస్తుంది, ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. ఇట్లాంటి కక్కుతులు చేస్తాం. అవి బాగానే ఉన్నాయి. ప్రాపంచికులు ఈ కక్కుతులు వాళ్ళకి మనసులు బాగా వస్తాయి. కానీ ఆధ్యాత్మికంగా మన కక్కుర్తేటి చచ్చేలోగా ఎంత సాధన చెయ్యాలి, చచ్చేలోగా ఎంత జ్ఞానం పొందేయాలి అనే తపన ఇక్కడికి వచ్చేకైనా మనకి రాదు. ఇది రావాలి మనందరికీ కూడా.
ఎందుకు అంటే జన్మ జన్మలకి ఉండేది ఆత్మ, ఈ జన్మకి పరిమితమైందే దేహం. మరి జన్మ జన్మలకి ఉన్న ఆత్మని ఉన్న క్లాసు నుంచి అప్పర్ క్లాసులు తీసుకెళ్ళాలి. కానీ ఎలా వెళ్తుంది అది అప్పర్ క్లాస్ కంటే? ఇక్కడ పాఠాలు నేర్చుకోవడం పూర్తి చేసి ఇక్కడ నాలెడ్జ్ పూర్తి చేసుకుంటే, ఇక్కడ జ్ఞానం ఎక్కువ పొందితే, దీనికంటే ఎక్కువ జ్ఞానం పొందే అవకాశం ఉన్న ఇంట్లో మనం పుడతాం. అలాంటి వాతావరణంలో పుడతాం. ఇక్కడ పాఠాలు నేర్చుకోకుండా సోంబేర్లా తిరుగుతూ సానాపైన సోనాలు బతికేస్తూ యోగం మర్చిపోయి భోగంలో ఉంటే ఇదే పాఠం నేర్చుకోలేదు కాబట్టి అప్పర్ క్లాస్కి వెళ్లకుండా ఉన్న క్లాస్లోనే ఏడుస్తాం. మళ్ళీ ఇదే సమస్యలు, ఇదే ఏడుపులు, ఇదే మొగుడు, ఇదే పిల్లలు, ఇదే గోళ అన్నీవే. కానీ నేర్చుకోవడం వల్ల ఏమైంది? ప్రమోషన్ వస్తుంది. ఇంకా ఇంకా ఎక్కువ 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 బాగా నేర్చుకుంటాం. కర్మ సిద్ధాంతం జీవితంలో వచ్చేకే ప్రపంచంలో నేనేం చేస్తా కరెక్ట్, నేనే కరెక్ట్, నా మాట కరెక్ట్, అన్నీ కరెక్ట్, నాకే అన్నీ తెలుసు. ఈ అహంకారాలు ఉంటాయి మనకి. కానీ ఆధ్యాత్మిక జీవితం నాకు తెలుసుకుంటారు. ఇంకా అదేంటి ఎంచుకోవాల్సింది ఏంటి నాదేంటి? ప్రతిసారి ఎప్పుడూ చెప్తారు, నీ చుట్టూరు ఏ పరిస్థితి ఉన్నా అది నీ కోసమే నిర్దేశింపబడింది. నీకు నచ్చని పరిస్థితులే ఉన్నా అందులో నుంచి నేనేం నేర్చుకోవాలి? కష్టాలు ఉన్నాయనుకోండి, నాకే ఎందుకు కష్టాలు ధ్యానంలోకి వచ్చేకనుకుంటాం. మన ఎదుగుదలకే మన చుట్టూరు అటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. ఎంత కష్టం ఉంటే అంత బాగా ఎదుగుదల ఉంటుంది మనకి. నేను కాలిపోయిన కొత్తల్లో మా ఊర్లో ఎవరైనా నన్ను పలకరించడానికి వస్తే మాట చెప్పేదాన్ని. నేను దేవుడికి ఎంత ఇష్టమో, ఎందుకంటే 80% కాలేను అంటే చాలా ఇష్టమైతేనే కదా ఎంతంత పెద్ద పెద్ద. నేను కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నట్టు IAS పాస్ అయినట్టు పెద్ద పరీక్ష పాస్ అయ్యాను. మీ ఓడికి ఒకళ్ళకి అంతే సీన్ లేదు కాబట్టి చిన్నగా తట్టుకోలేకపోతున్నారు కదా. మీరు LKG స్టూడెంట్లు, నేను IAS స్టూడెంట్ అని చెప్పేదాన్ని. ఎందుకంటే సార్ చెప్పేవారు, ఎంత కష్టం ఎదుర్కోగలిగితే, ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకోగలిగితే, ఇవి భగవంతుడు తన దగ్గరికి చేర్చుకోవడానికి పెట్టే పరీక్షలు. సార్ ఒకటే చెప్పేవారు. అందరూ అడిగేవారు, చిన్నప్పటి నుంచి శాఖాహారి కదా, ఆవిడ ఎన్నో సర్వీస్ చేస్తూ ఉంటుంది కదా, మరి ఆవిడకే ఇంత పెద్ద కష్టం ఎందుకు వచ్చింది అని. ఒక యోగ జీవితం ఎట్లా ఉంటుందంటే, పెద్ద కష్టం పెద్ద ఇష్టం తీసుకుని వస్తాం. పెద్ద కష్టం ఏంటి? అన్ని జన్మల్లో కర్మలు ఈ జన్మలో అనుభవిస్తామనే పెద్ద కష్టం. లోక కళ్యాణం కోసం నేను చెయ్యగలను అనే పెద్ద ఇష్టంతో వస్తాం. మన కళ్యాణం కాదండి, లోక కళ్యాణం కోసం నేను కూడా ఒక పాత్ర నవ్వాలి. ఇప్పుడు పత్రి గారు లోక కళ్యాణం కోసం ప్రయత్నించారు. మరి మనం కూడా అందులో భాగస్వామిగా ఒక చిన్న ఉడత సాయం చేస్తున్నామా లేదా? మన పరిధిలో మనం. ఆయనలాగా మన క్లాసులకు 1000 మంది రాకపోవచ్చు, కనీసం పొదుల సంఖ్యలో వస్తారు కదా. అంటే ఏంటి? దీన్ని ఉడత సాయం అంటారు, ఆ పెద్దదాన్ని వానర సాయం అంటారు. రాముడికి వానర సాయం వల్ల రావణుడు జయించడానికి వెళ్ళినప్పుడు కూడా ఉడత అనుకుందట, ఈ భారత కడుతుంటే నేను కొంత రాళ్ళు వేయకపోవచ్చు, ఇసుకైనా వెయ్యొచ్చు కదా అని. ఆ ఉడత ఆ చిన్న సాయానికి రాముడు దాని వీపు మీద చేతితో నిమిరేటప్పటికీ అది దానికి ముద్ర కింద స్థిరపడిపోయింది. అందుకే చిన్న సాయం చేసినప్పుడు ఉడత సాయం చేశారు అంటారు. అంటే ఏంటి? మనం కూడా పత్రికారు ప్రకటిస్తున్న ఈ శాఖాహారం, అహింస, దీని మీద యుద్ధమే చేస్తున్నాడు ఆయన. ఆ యుద్ధంలో మనం వానరులా పాటుపడలేదు, కానీ ఉడతల్లా కొద్ది కొద్దిగా ర్యాలీలు ఆడుతున్నారు.
ఏంటంటే ఇది ఉడత సాయం. ఆయన అహోరాత్రులు కృషి చేశారు. మనం పాపం ఒక ర్యాలీ చేసి వాట్సాప్ ఫేస్బుక్లో పెట్టి అందరూ చూశారు కదా, అమ్మయ్యా నాకు గ్రాండ్ సక్సెస్. ఎందుకంటే 4 రకాల పిండి వంటలతో ఆ రోజు భోజనం చేశాను కాబట్టి, ఒక 100 మందితో ఫ్లైయర్లు కార్లు పెట్టాం కాబట్టి, దాన్ని వీడియో చేసి అందరికీ పంపించాం కాబట్టి అందరూ బాగుంది మనమేమో ఓడేస్తున్నాం అనుకోండి, పక్కడు పోగొట్టాలి, మనమే మురిసిపోయాం. అయిపోయిందా అక్కడితో మన ప్రయత్నం అయిపోయింది. కానీ పత్రి గారు ఒక రోజుతో ప్రయత్నం ఆపాడు, చివరి శ్వాస వరకు కష్టపడ్డాడు. మనము కూడా మనం సాధన చేసి జ్ఞానం పొంది ఆ జ్ఞానం 10 మందికి నేర్పాలనే తపన మన చివరి శ్వాస వరకు ఉండాలి. నువ్వు గురువు దగ్గర ఏదైతే తీసుకున్నావో, ఏ విద్యనైతే తీసుకున్నావో, నువ్వు అనుభవించే ఆనందం పొందడం ఒక స్థాయి. కానీ నీవు పడడమే కాదు, ఆనందం పొందడమే కాదు, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకోవడమే ఒక ఆత్మస్థితిలో ఉన్నవాడు కోరుకుంటాడు. నేనే సుఖపడాలి, నేనే ఆనందపడాలి అంటే ఇది కూడా స్వార్థమే. అందరూ బాగుపడాలి అనుకుంటే అది ఆత్మస్థితిలో ఉన్నవాడికి సత్యమవుతుంది. అందుకని ఇక్కడికి వచ్చి ధ్యానం మనం చెయ్యగలుగుతున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ధ్యానం మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే నిజంగా మీరందరూ చాలా 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 గ్రేట్ మాస్టర్స్, మామూలుగా కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా సుఖం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే కష్టం వచ్చినప్పుడేనండి. మీకు ఇక్కడ బాగా ఒక్కబెట్టి చెమట పూసి నిద్ర పట్టలేదనుకోండి, ఇంటికి వెళ్ళాక ఇల్లు ఎంత బాగా వస్తుందో. ఎందుకంటే గదిలోకి వెళ్ళగానే కూలింగ్ వచ్చేస్తుంది, వేసి ఇక్కడ రావట్లేదు. అవును కదా. అదే మీరు ఒక 2 నెలలు 3 నెలలు ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్ళకపోతే డాడీ ఎక్కడికైనా వెళ్దామా అని పిల్లలు తినాలి సార్, పిల్లలు సెలవులు ఇచ్చాయి కదా, అదో లేకపోతే మొగుళ్ళకి బోరు పెట్టి అటు ఇటైనా ఇల్లు వస్తామని ఆడలేదు. ఏం లేదు, ఎవరునండి ధ్యానము అయిపోతే మీ ఇల్లు మీకు చాలా బాగా నచ్చుతుంది. నెలకి 3 రోజులు వదిలేస్తారు కదా. ఎక్కడ తిరిగినా ఇంటికి చేరితేనే తృప్తి. ఇక్కడ ఏమవుతుంది, ధ్యానం జ్ఞానం 2 వచ్చినా శరీరం కొంచెం పాపం కష్టపడుతుంది, తెలుసు. అవునా, పడుతుంది. కానీ నాకంటే మీకు ఎవరికి పడట్లేదు. అవునా, నాకు శరీరం మంటలు వస్తుంది, పొక్కులు వస్తున్నాయి. అమ్మో అని కూర్చున్నాను ఏసీ వేసుకుని. ఇప్పటి వరకు మీరు బాగానే కూర్చున్నారు, నేను ఆ ఎండలోనే ఉన్నాను. మీకు మంట వచ్చి చూడాలా నన్ను గుర్తు చేసుకోండి. ఎందుకంటే పరోపకారం చేసేటప్పుడు మనము మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని లెక్క చేస్తే పరులకి హితం ఎప్పుడూ చేయలేము. పరమాత్మకి ఇష్టమైన పని ఏంటి అంటే పరుల సేవలో పరమాత్మని చూసిన వాడే భగవంతుడికి ఇష్టం. ఇది ప్రతిసారి అనేవారు, సేవ మొదటి మెట్టు నువ్వు ఎక్కడం అనేవారు. ఆ సేవ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాననే భావన రావద్దు. అవతల వాడు ఫలానా వ్యక్తులకు చేస్తున్నానని ఎప్పుడూ అనుకోవద్దు. అందరూ ఆత్మస్వరూపులే. చెయ్యడానికి భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సరిగ్గా చేస్తే ఈ జన్మకి ఈ పని ఇస్తాడు, వచ్చే జన్మలో ఇంకా గొప్ప పని నీకు అప్పచెప్పగాడు. అలా అన్నారని కాదు, జనరల్గా సేవ అంటే ఇష్టం అవ్వాలి. కానీ ఇంకా దానికి వన్నీ తిద్దేవాడు ఆయన. నిజంగా పత్రిసారి దగ్గరికి వచ్చాక సేవ పుణ్యం కోసం అనుకున్న మేము సేవ చేయడం పుణ్యం కోసం కాదు, నీ అదృష్టవశాత్తు భగవంతుడే నీకు ఈ అవకాశం ఇచ్చాడు అని అర్థమైంది. అవకాశం డబ్బున్నా రాదండి, జ్ఞానం ఉన్నా రాదు, మనసుంటే వస్తారు. మనకంటా కోటీశ్వర్లు ఉన్నారు, మనకంటా జ్ఞానవంతులు ఉండొచ్చు, మనకంటే అవకాశాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ పరమాత్మ ఇవ్వాలి కదా వాళ్ళకి అవకాశం. అది మనకే ఇచ్చాడు. చక్కని సాధన
ప్రతిసారి లాంటి సద్గురువు దొరికి మార్గం తెలిసి సత్యం తెలిసి ఆ సత్యాన్ని ఇష్టంతో స్వీకరించి 10 మంది చేత స్వీకరింప చేయడమే ఆత్మ లక్షణం. ఇక్కడ ఏమవుతుంది అంటే మనము ఎదుగుతాం, పక్క వాళ్ళని ఎదిగేటట్టు మనం చూస్తున్నాం. 2 పనులు చేస్తున్నాం. ఎప్పుడైతే మనం ఎదుటివాడికి జ్ఞానం నేర్పుతున్నామంటే, మీ అందరికీ తెలుసు టీచింగ్ ఈజ్ ది బెస్ట్ పాలసీ ఆఫ్ లెర్నింగ్. మనం ఎంతగా టీచ్ చేస్తాము అంటే మనం నేర్చుకోవడానికే టీచ్ చేస్తున్నామట. నువ్వు నేర్చుకోవడానికి బెస్ట్ పాలసీ ఏంటి అంటే టీచింగ్. నువ్వు టీచింగ్ చేస్తున్నావు అంటే నువ్వు నేర్చుకోవడానికి, అవతల వాడిని ఏదో ఉద్ధరిస్తానని అహంకారం పెంచుకో. నువ్వు ఇంకా ఇంకా మననం చేసుకుంటున్నావు. నువ్వు ఆత్మవి అని గురువు దగ్గర ఒకసారి వింటే మర్చిపోవచ్చు. నువ్వు క్లాస్కి వెళ్ళినప్పుడల్లా నేను శరీరం కాదు ఆత్మ, నేను శరీరం కాదు ఆత్మ అన్నప్పుడు ఏమవుతుంది? ఆ ఆలోచన మనలో స్థితమవుతుంది. అప్పుడు మనకే అనిపిస్తుంది నేను అందరికీ ఆత్మని చెప్పి నేను మానవుళ్ళే ఎన్నుకుంటున్నాను అనిపిస్తుంది, అనిపించదు. అవునా? అందుకని గురువు ఏం చెప్తాడు? నువ్వు ఆత్మవే ఆత్మ అంటాడు. మనం ఈ చిలక పలుకులే పలుకుతున్నాం పక్కకి వెళ్ళి. అప్పుడు ఏమవుతుంది? మనలో నీతి చేస్తాయి. ఇక్కడ గమనించండి, ఎందరికో పోసుకోలికములు చెప్తాం తెల్లారు లేచిన దగ్గర నుంచి. ఇప్పుడు పూర్వంలాగా అరుగుల మీద కూర్చోవడం లేదు, ఫోన్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవడమే. చెప్పేశాక వాడింట్లో కష్టాలు అంటే అక్కతో మాట్లాడితే దాని కష్టాలు చెప్తాడు, చెల్లితో మాట్లాడితే దీని కష్టాలు, పుట్టింటి కష్టాలు, అత్తింటి కష్టాలు, చుట్టాల కష్టాలు, ఫ్రెండ్స్ కష్టాలు. ఈ కష్టాలన్నీ విని 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 మనం ఇంకోటికి చేరేస్తాం. పాపం అలాగంట, పాపం ఎలాగంట. అలా చెప్తున్నప్పుడల్లా మనకు మనసు బరువెక్కుతూ ఉంటుంది. అవునా? అనేది వస్తుంది. అదే మీరు ఫోన్లో ఒకళ్ళ క్లాస్ చెప్పాడు, లేకపోతే ఒక క్లాస్ చెల్లి వచ్చి ఇక్కడ ఇంతమంది వచ్చారు, చాలా బాగా రీసెర్చ్ చేసుకున్నారు, మీరు మళ్ళా వస్తారా అని అడిగారు, మంచి సబ్జెక్ట్ చెప్పగలిగాను నేను యాజ్టీజ్గా అని మీరు అనుకుంటూ ఎవరికైనా ఫోన్ చేయండి. అక్కడతో మీకు ఆనందం ఆగదు. ఆ విషయాలు అందరితో మాట్లాడినప్పుడు ఎలా ఉంది మనసు, ఈ విషయాలు అందరితో మాట్లాడుతున్నప్పుడు మనసు ఎలా ఉందో 2 టాలీ చేసుకోండి. దేనిలో మీకు ఆనందం దొరుకుతారు. ప్రాపంచిక కబుర్లు చెప్పినప్పుడు ఉన్న శక్తి ఊడిపోతుంది. ఆధ్యాత్మిక కబుర్లు చెప్పినప్పుడు ఇంకా మనం శక్తిని గెయిన్ చేస్తాం. ఎప్పుడైనా సరే పక్కవాడి ఆనందం కోసం నువ్వు పాటు పడినప్పుడు నీ ఆనందం పరమాత్మ చూసుకుంటూనే ఉంటాడు, నీ యోగక్షేమాలు పరమాత్మ చూసుకుంటూనే ఉంటాడు. అదే చెప్పాడు కదా, అనన్యా చింతయంతో మాం ఏ జన అర్యుపాషితే అని. అన్ని చింతలు వదిలిపెట్టు, నా మీద చింత పెట్టు. నా మీద చింత పెట్టడం అంటే ధ్యానంలో ఉండడమే ఆయన మీద పెట్టే చింత. కానీ నువ్వు పక్కోడి చింత, ఎదురోడి చింత, ఆ చింత, ఈ చింత, చింత చెట్టు నేను ఎత్తి మీద ఉన్నంత చింతకాయలు ఉన్నాయి. చెప్తూ దేవరపత్రి సార్, చింత చెట్టు కంటే ఎన్ని కాయలు ఉన్నాయో నీ బుర్రలో అన్ని చింతలు ఉన్నాయి. సార్ నిజంగా చింత చెట్టు చింతకాయలు లెక్కట్లేదు మనం, అవి ఉంటాయండి మనకి చింతలు. ఒకసారి విగ్రహాలు వెళ్ళి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మెల్లిమెల్లిగా. మనం జుట్టు నేర్చుకోదు కానీ చింతలు పోవు. పోతున్నాయి ఎవరికన్నా అంటే చిన్న పోవు, చచ్చేపోతాయి. కానీ ఇక్కడికి వచ్చాక ఆ చింత చెట్టుకున్న చింతకాయలా కాకుండా చక్కగా ఎవరి కర్మని బట్టి వాళ్ళ జీవితం ఉంది. అమ్మ చింత లేదు, నాన్న చింత లేదు, అక్క చింత లేదు. ఎందుకంటే మన కర్మసిద్ధాంతం తెలిసిపోయింది కదా. ఇంకెవరి మీద చింత పెట్టుకుంటాం? ఎవరి మీద చింత పెట్టుకోం. ధ్యానం కుదరకపోతే మన మీద మనమే చింత పెట్టుకుంటాం. అవునా? ఇవాళ ధ్యానం ఎందుకు కుదరలేదు? కుదరకపోతే నష్టం ఏంటి? కూర్చోకు, లేచి పుస్తకం చదువు.
అప్పుడు అనుకో నీకు ధ్యానం కుదరట్లేదంటే, ఓ పరమాత్మ నన్ను కళ్ళు ముయ్యమల్లా ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. ఏంటి? పుస్తకం చదువు అని చెప్తున్నాడు. మనకు అర్థమై సావదు. కుదరలేదు మ్యూజిక్ ఆడతామా, గోంగూర ఆడతామా? పుస్తకం చదివి పెట్టు, చేస్తారు ఇంకా బాగా అర్థమవుతుంది. మనం ఏం చేస్తాం? కుదరలేదని దిక్కుబాలు బెంగ ఒకటి. ఎందుకు కుదురుతుంది? లోక వ్యవహారాలన్నీ బుర్రలో ఏడుస్తుంటే మనం ఎంతగా ప్రపంచానికి దగ్గరైపోతామో అంతగా పరమాత్మకి దూరం అయిపోతాం. ఎంతగా ప్రపంచానికి దూరంగా ఉంటాము అంటే పారిపోమని కాదు, ఆ విషయాల్లో నుంచి ఎప్పుడు మనకి ఆ విషయాలు పట్టించుకోకుండా ఉంటాం. మనకి కర్మ సిద్ధాంతం తెలిసినప్పుడు ఎవ్వడి జీవితమైనా వాడు చేసుకునే కర్మలను బట్టే ఉంటుంది. వాళ్ళు అనుభవిస్తే పోతుంది. ఇది మనకు అర్థమైనప్పుడు ఎవరి గురించి చింత పెట్టుకోకుండా మన మీద మనకే చింత ఉంటుంది. అందుకని అన్ని చింతలు వదిలి మన మీద మనం చింత పెట్టుకుని ధ్యానం చేస్తే ఆ జ్ఞానం పెరుగుతుంది. కుదరట్లేదు గోలెందుకు? భగవంతుడే చెప్తున్నాడు, నాకు నీకు శక్తి సరిపోయిందిలే, ధ్యానం ద్వారా వచ్చిన శక్తి, ఇంక జ్ఞానం పెంచుకుంటున్నాడేమో, అందుకే కుదరట్లేదని లేదు కూర్చొని పుస్తకం చెప్పండి. కుదరట్లేదు ఈవేళ ధ్యానం కుదరట్లేదు. మళ్ళీ మా ఫోన్లో వస్తాయి టెక్నిక్లు ఏమన్నా చెప్తున్నాను. నేను ఒకటే చెప్తాను, పుస్తకం చదవడమే బెస్ట్ టెక్నిక్ అని. అది కూడా ఒక రకం ధ్యానమే కదా. మనం ఒకళ్ళకి ఒక గంట చదివితే ఆవలింతలో నిద్రే. అది నిద్ర అనుకోకుండా కూర్చుని పుస్తకం చదవండి. అలా మీకు కళ్ళు భారమైపోయి అక్షరాలు మీకు కనిపించినట్టు కనిపించేటట్టు ఉంటే పుస్తకం పక్కన పెట్టి చక్కగా ధ్యానం చేయండి. అప్పుడు ఎంత బాగానో కుదురుతుంది. సింపుల్ టెక్నిక్. ధ్యానం కుదరకపోతే పుస్తకం తీసుకెళ్ళండి. అందుకే వశిష్ఠుడి దగ్గర నుంచి పత్రికాల వరకు శిష్యులకి స్వాధ్యాయం చెప్పింది కారణం అదే. నీకు జ్ఞానం పెరుగుతూ ఉన్నప్పుడు గంటలు కూర్చోవలసిన అవసరం లేదు. ఒక గంట కూర్చున్నా నువ్వు ఆ శక్తిని తీసుకునే విలువ తెలుసు. ఎందుకు నీకు శ్వాస మీద నుంచి పక్కకు వెళ్తుందంటే శ్వాస విలువ నీకు తెలియట్లేదు. ప్రతి శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ నుంచే వస్తుందిగా ప్రాణశక్తి నీకు. మరి ఆ పరమాత్మ ప్రసాదాన్ని గుళ్ళో ఎంత బాగా కళ్ళకు అద్దుకొని తింటున్నావు, అలాగే ప్రతి శ్వాస కూడా ఇది పరమాత్మ నుంచి ఈ లోన ఉన్న జీవుడు హ్యాపీగా బతకడానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ శ్వాసని నాకు పంపిస్తున్నాడు. దాని మీద ధ్యాస పెడితే గురు రూపంగా వచ్చి నాకు చెప్పాడు. దాని మీద ధ్యాస, గురువే పరమాత్మ. మరి గురువు పరమాత్మ రూపం గురువుగా వచ్చి చెప్పినప్పుడు అంటే నువ్వు నేను పంపిన శక్తి మీద, ఆ ప్రాణశక్తి మీద ధ్యాస పెడితే దాని ద్వారా లోనకొస్తే ఆత్మనైన నన్ను చేరుకోగలవని చెప్పడానికే పత్రిక వచ్చి మనకి శ్వాస మీద ధ్యాస. అంతేకాని పాట మాట డ్యాన్సు కాదు ధ్యానం అంటే. పాట కాదు మాట కాదు, బుడాకేస కాదు. ఇప్పుడు కొత్తగా కూడా వస్తాయి ముందు రోజుల్లో డ్యాన్స్ మెడిటేషన్ వస్తుంది. కొన్నాళ్ళు వచ్చి ఆగిపోయింది, మీ దాకా రాలేదు గోళ. అది వైజాగ్లో స్టార్ట్ అయింది, సక్సెస్ అవ్వలేదు. అవి డ్యాన్స్ ఆఫీస్ కొంతమందికి అయితే చెయ్యాలనిపించి చేశారు కొన్ని రోజులు. వాళ్ళు చైన్ మెడిటేషన్. నేను ఒకసారి అడిగాను, మీరు చైన్ మెడిటేషన్ చేతులు పట్టుకుని చేస్తున్నారు కదా, ఒకడికి ఎక్కడైనా దురద వేసింది, చెయ్యొదిలేస్తాడు కదా, మరి ఏమవుతుంది? చుట్టూరు కూర్చున్న చైను కుక్క విరిగిపోయి నెక్లెస్ పడిపోయినట్టు వీడి ధ్యానం పడిపోతుంది. అంటే వీళ్ళు ఏదో కొత్త పేర్లు ఇట్టేస్తారు. మనకు కూడా కొత్త పిచ్చి ఎక్కువ కదా, అంటే కొత్తది ఏదో వస్తే దాని మీద పడుతూ ఉంటాం.
అందుకే రకరకాల మాస్టర్లు రకరకాల పేర్లు చెప్పి, మీరు ఎవరో వెళ్ళలేదా చైన్ మెడిటేషను? మీరు వచ్చేటప్పుడు పాపం గైడింగ్ మ్యూజిక్కే ఉండిపోయినాయి. అబ్బో మేము వచ్చేటప్పుడు చైన్ మెడిటేషన్ ఉంది, డ్యాన్స్ మెడిటేషన్ ఉంది, 3 రకాల మెడిటేషన్. పాపం ఇది సక్సెస్ అవ్వలేదు. అందుకని ఇప్పుడు గైడింగ్ మ్యూజిక్ ఆగిపోయింది అనమాట కదా. పోలేండి, మీరు అదృష్టవంతులు డ్యాన్స్ చేయలేదు, లేకపోతే అది కూడా చేయొద్దు మాస్టర్. 2 ఆగిపోయింది. ఇది సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్యూర్ అయిపోయింది పాపం. అంటే శ్వాస మీద చేస పెట్టి కూర్చొని గురువు గారు చెప్పినప్పుడు ఇన్ని రకాలుగా మనం చేస్తున్నాము అంటే మనకి గత జన్మ సంస్కారం అర్థం చేసుకోలేనంత శక్తిహీనంగా. అందుకే ఏదైనా సరే క్లాస్లో ఎంతోమంది మాస్టర్ల పాఠం వింటారు. అందరికీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుందా? అందరికీ ఫస్ట్ క్లాస్ వస్తుందా? ఎవరికి వస్తుంది? శ్రద్ధ ఉన్నవాడికి, కృషి ఉన్నవాడికి. చదువు మీద శ్రద్ధ ఉండాలి, చేసే ప్రయత్నంలో కృషి ఉండాలి. అవునా? కూర్చుంటే దేవుడి ముందు దీపం పెట్టి, నాయన నేను కనుక గొప్ప పతివ్రతనైతే ఈ దీపం ఆరిపోకుండా ఉండాలి. ఎంతసేపు ఆరిపోదు? నూనె ఉన్నంత వరకు ఆరిపోదు. తర్వాత ఆరిపోయింది అనుకో, దానికి అనుమానం వస్తుంది, నేను పతివ్రతం కాదా ఏంటి అని. ఎందుకు ఇలాంటి దిక్కుమాలి టెస్టులు? వాస్తవం తెలియక. అలాగా నేను ధ్యానం చేసి వస్తాను, ధ్యానం కుదిరిపోవాలంటే ధ్యానం కుదరడానికి పత్రి గారు ఎన్ని టెక్నిక్లు చెప్పారు. సజ్జన సాంగత్యం చెయ్యండి, స్వాధ్యాయం చెయ్యండి, సత్సంగం చెయ్యండి, సేవ చెయ్యండి. 4 చేస్తేనే సక్సెస్. నాలుగు చేయకుండా ఏంటోనండి కుదరట్లేదండి, మా ఊరోళ్ళు అడుగుతున్నారండి, 6 నెలల నుంచి భీమవరం వెళ్తున్నావు. భీమవరం అంతలో వస్తున్నావు. భీమవరం వెళ్ళి వచ్చేలోగా ఎన్ని పుస్తకాలు చదివావు? ఎన్ని చదివావు? చదవదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తారు, అదొక కంప్లైంట్. మీ క్లాస్ రాసుకోవడానికి 6 గంటలు పడుతుందండి అంటండి. నీ కర్మ అర్థం కాకపోవడం. 6 గంటలు పట్టి వస్తున్నట్టు నా క్లాస్ రాసుకోవడానికి. నేను నాదేవరు వస్తామన్నాడు, పుస్తకం చదివితే చక్కగా తెలుస్తుంది కదా. అంత మంటి బుర్రలు అనమాట మనకి. నీకు శ్రద్ధ ఉంటే నువ్వు కృషి చేస్తావు. అవునా? ఫస్ట్ ర్యాంక్ రావాలని అనుకుంటే ఎలా బాగా చదువుతావు? ఎలా చదువుతాం? మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే పక్క వాళ్ళు పేరు కాసున్నప్పుడు ఆడుకుని పడుకున్నాక కాఫీ తాగి చదివేవాళ్ళు. కుళ్ళు అనమాట, వాళ్ళకి ఎక్కువ రాకూడదు. ఇలాంటి కుళ్ళులు దిగమ్మా. పక్కోడికి రాకూడదు, మాకే ఫస్ట్ ర్యాంక్ రావు అంటే ఏం చేయాలి? పగలంతా ఆడేసుకోవాలి, రాత్రి చేదు కాఫీ తాగేసి చదివేసుకోవాలి తెల్లవాళ్ళు. వాడికి రాదు, మనకు వస్తుంది. పాప ఇది పడుకుంది కదా అని వాళ్ళు పడుకుంటారు. నేను అప్పుడు లేచాను. అందుకే చేదు కాఫీ ఇప్పటికి కూడా భగవంతుడు ఏం చేశాడు? మాయ చేయడానికి చేదు కాఫీ తాగా కాబట్టి ఇప్పటికీ చేదు కాఫీ అంటాడు. అది ఇష్టంగా మారిపోయింది. అలాగా దాని మీద పోటీ కాదు, ఆధ్యాత్మికంగా కూడా అందరికంటే ఫస్ట్ ఉండాలని ఇప్పుడు మనం పోటీ పెట్టుకోవాలి. నేను ఎప్పుడు అనుకునేదాన్ని పత్రిక నన్ను మెచ్చుకోవాలి అని, మెచ్చుకునే స్థాయికి ఎదగాలి అనుకున్నాను. నేను మెచ్చుకున్నారో లేదో కానీ నచ్చేది నేను బాగా ఆయనకి మెచ్చుకోవడం కానీ. అంటే ఎప్పుడు కూడా మనం నెంబర్ 1 ఎలా కావాలనుకుంటామో అందరికంటే ఎక్కువ డబ్బు కావాలనుకుంటాం, అందరికంటే లగ్జరీ లైఫ్ కావాలని కోరుకుంటాం. ఇది మానవుడి సహజంగా ఉన్న కోరిక. కానీ ఆధ్యాత్మికతలో కూడా అందరికంటే మనం ఉన్నతంగా ఉండాలని కోరుకుంటే అది పరమాత్మకి ఇష్టమైన కోరికది. అంటే ఎంతగా ఆధ్యాత్మికతని మనం కోరుకుంటున్నామో అంతగా భగవంతుడిని మనం ఇష్టపడినట్లేదు. అంటే సింపుల్, మనకి నచ్చుతున్నది కాదు, ఇస్తాడని నచ్చడం కాదు, ఇవ్వకపోయినా నచ్చాలి. ఎందుకు నచ్చాలి? ఈ శరీరం ఆయన పెట్టే,
కదా. ఈ శరీరం ఉన్నందుకే సాధన చేయగలుగుతున్నాం. ఇది చాలదా మనకి ఆయన ఇచ్చిన గిఫ్ట్? మానవ జన్మ వచ్చింది చాలదా? అవసరానికి డబ్బు ఉండాలి, అవసరానికి మితిమించి లేదని ఆడకూడదు. కోటీశ్వరులంతా మనంత హ్యాపీగా ఉన్నారా? ఏ ఇంట్లోకి వెళ్ళు దేవ్యమో కలెక్షన్ ఏదో నేరాలు చెప్తారు. మనమే ఎవరికి చెప్పట్లేదు నేరాలు. ఎందుకంటే ఎక్కడా మనకి తప్పు కనిపించట్లేదు. మనకు తప్పు కనిపిస్తే కదా ఎవరికైనా చెప్తాం, విమర్శిస్తాం. ఎక్కడా మనకేం తప్పు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? వాడి స్థాయి అదే. ఎదవ స్థాయి ఎదవలాగే ఉంటాడు. నీకు అర్థం కాకపోవడం నువ్వు ఎదవ్వే. ఒక దొంగోడులా ఉండకుండా దొరగా ఎలా ఉంటాడు? జడ్జిగా ఉంటాడా? ఎలా ఉంటాడు? అజ్ఞాని ఎలా ఉంటాడు? అజ్ఞానిగానే ఉంటాడు. వాడు ఇంకా పూజ చేస్తున్నాడు, వాడికి జ్ఞానం రాలేదు, సబ్జెక్ట్ అర్థం కాలేదు. అతి చిన్న స్థాయి శిలను పట్టుకున్నాడు, అతి గొప్ప స్థాయి ఒరిజినల్ వదిలేశాడు. వాడికి రోడ్లు కూడా నాకు లక్షలు అయితే మనం ఏం చేస్తాం కదా? 100 రూపాయలు నెక్లెస్ కొనేస్తే మురిసిపోతాడు. కోట్లు విలువ చేస్తే కోహినూరు వజ్రం ఆటో ఉందని మర్చిపోయాడు. మరి అదే ఆ గుడి పట్టుకుని ఏలాడుతున్నాడు అంటే వాడికి ఇంకా గోల్డ్ నగలు వేసుకునే సంస్కారం వదలలేదు. మరి కోహినూరు వజ్రం లాంటి ఆత్మని తెలియచేస్తే గురువు అది పెద్ద వాల్యుబుల్గా అనిపించట్లేదు. అది ఏం చేస్తాం? వాడి సంస్కారం మనం విమర్శించక్కల్లా. వాడు ఇంకా చేస్తున్నాడు అంటే వాడికి ఇంకా జ్ఞానం అర్థం కాలేదు. జాలిపడాలి, విమర్శించడం కాదు. మనం జాలిపడాలి అని చూసి. పాపం ఏదో ఒక పత్రిక చెప్పిన క్లాస్ అర్థమయ్యే అంత నాలెడ్జ్ పాపం లేదు. అందుకే ఆయన చెప్పిన నాలెడ్జ్ అర్థం కాలేదు కాబట్టి మిమ్మల్ని జూముల్లో కూర్చోబెట్టి 3 days చెప్పి రాఘరావు గారు సోపేసి ఉతికినట్టు ఉతుకుతున్నాడు. ఎందుకంటే మీ మట్టి ఏమన్నా కరుగుతుంది. మనం మట్టి కరిగితే లోన మాణిక్యం బయటకు వస్తుంది. ఏంటి మట్టి? మనసునే మట్టి. దీన్ని తోమితే ఆత్మనే మాణిక్యం బయటకు వస్తుంది. అవునా కాదా? ఆత్మ దర్శనం కాకపోవడానికి మనకు కారణం ఏంటి? ఈ మనసే. దాన్ని తోమితే ఇది ప్రపంచం వైపు తిరగడం మానేసి ఆత్మ వైపు తిరుగుతుంది. ఇంకా అందుకే ముయ్యండి భీమవరం రండి, 3 గంటలు కూర్చోండి, మిమ్మల్ని అందరినీ పొద్దున 5ంటికి పంపించేస్తారు, బయట అప్పుడు తిరగొద్దు, ధ్యానాలు చెయ్యండి. ఎందుకంటే ఏ టైంలో ఎవరి పైన వాళ్ళ కూర్చొని చెత్త మాటలు మాట్లాడతారో దీని భయం. ఎవరిని మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. అందుకని మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము అంటే, ఈ మార్గంలోకి వచ్చాము అంటే, పత్రిక లాంటి గురువును పొందాము అంటే, మనం ఖచ్చితంగా ఎన్నో జన్మల్లో ఈ పుణ్యం చేసుకుని సత్కర్మలు చేసుకుని వచ్చి సత్యం వైపుకు వెళ్ళడానికి ఇష్టం చూపిస్తున్నాం. కష్టం కాదు ఇది, మనకి కష్టం కాదు, ఇష్టం. నువ్వు ఎంతగా ఆత్మని తెలుసుకోవడానికి ఇష్టపడతావో అప్పుడు ప్రకృతి నీకు అనుకూలంగా అన్నీ అమర్చిపెడు. మనం ఏం కోరుకోగలం? బాగా చదువుకునే బిడ్డకి తండ్రి అన్నీ కొనిస్తాడు. అవునా? మా అబ్బాయి ఇది క్లాస్ 7వ క్లాస్ బాగా చదువుకుంటున్నాడని తల్లిదండ్రులు మురిసిపోయి అడగకపోయినా కొనిస్తారు. అలాగే మన తండ్రి మనకివ్వడా? యోగం కోసం శరీరాన్ని తీసుకుని యోగమే. మీరు చూడండి, ఈ ధ్యానంలోకి వచ్చే కూడా చిన్న విషయాలు మీరు పరీక్షించుకుంటే మీరు ఆశపడిన ప్రతిదీ కూడా మనసులో అడగరు. కానీ ఇది ఉంటే బాగుందని ఏ క్షణాన్ని మీరు ఆశపడితే అది మీ ముందుకు వచ్చి చేస్తారు. చాలామంది జీవితాల్లో జరుగుతాం. మనం అడగం. ఎందుకు అంటే, ఎందుకు అడిగి బాధపెట్టడం? అవసరమైతే ప్రకృతి నాకు ఇవ్వాలనుకుంటే ఇస్తుంది అనుకుంటే, మనం సరి అయిన సాధన చేస్తున్నప్పుడు అడగక్కల్లా ఆ ప్రకృతే మనకు అన్నీ అమర్చి పెడుతుంది. అందుకని ఆత్మ మార్గం ఎంత గొప్పది అని తెలుసుకుంటామో, ఆత్మ పైన భగవంతుడి పైన అంత ఇష్టం పెంచుకుంటామో, మనం అంత బాగా సాధన చేస్తాము, అంత బాగా జ్ఞానం పెంచుకుంటాం. సాధన ఎందుకు అంటే మనసుని ప్యూరిటీగా ఉంచుకోవడానికి. జ్ఞానం ఎందుకు అంటే మనలో సర్వాత్మ భావన రావడానికి.
ఈ సర్వాత్మ భావన ఎంత బాగా పెంచుకుంటామో పరమాత్మకి అంత దగ్గరయ్యి పరమాత్మ దర్శనం కలుగుతుంది. అందుకే ధ్యానము జ్ఞానము. ఒక పక్షి పైకి ఎగరడానికి 2 రెక్కలు ఎంత అవసరమో, జీవుడు దేవుడు అవ్వడానికి ధ్యానము జ్ఞానము అంత అవసరం. కష్టపడాలి, అందరం కష్టపడాలి, మీరు నేను అందరం. ఎందుకంటే పైన మన ప్రోగ్రాంలో అది డిజైన్ చేసి వచ్చాం. అప్పాలేదు అమ్మాలేదు, పడాలి, కష్టపడాలి. శరీరం కష్టపడినా, మనసుకి ఇష్టం లేకపోయినా, పారిపోతే పిరికి పందరు, కూర్చుంటే చారులు అవుతారు, యోగులు అవుతారు. చూద్దాం, పారిపోతారో కూర్చుంటారు. పారిపోరా? ఓకే, సరే, ఓకే. మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ